ప్రపంచాన్ని అధిరోహించిన, ప్రపంచంలో గొప్పలు సాధించినట్టుగా వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ ఫోటోలు చూడండి. ఈరోజు ఇప్పుడు కూడా అక్కడ ఇప్పుడు రీపోలింగ్ జరుగుతుంటే ఇతను నసంతపురం సంబంధించిన వ్యక్తి ఈరోజు కూడా ఇప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నాడు ఆయన ఓటీని. అంటే మరి ఇప్పుడు వీళ్ళు పులివెందుల ఓటరా అయినా, లేకపోతే కమలాపురం ఓటరా, లేకపోతే ఎక్కడి ఓటర్ ఇతను? గుజ్జుల నారాయణ యాదవ్ అతని పేరు. సో ఇట్లా ఈ రకంగా వాళ్ళు ఎలక్షన్స్ అనేది చేసుకుంటారు. అంటే టీడీపీ వాళ్ళ పరిస్థితిని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు. అంటే వాళ్లకు ఆ సొంత ఊర్లో కూడా కనీసం దొంగోట్లు వేసేదానికి కూడా వాళ్ళకి మనుషులు దొరకలే. కాబట్టి పక్కన నియోజకవర్గం కమలాపురం కావచ్చు, లేకపోతే జమ్మలమడుగు కావచ్చు, లేకపోతే ప్రొద్దుటూరు కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళు మనుషులను తీసుకొచ్చుకొని ఆడ వాళ్ళతో పోలింగ్ చేయించుకునే పరిస్థితిలో ఆడ ఉన్నారు. సో చూడండి, దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలను మోసం చేస్తుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కత్తి తీసుకొని రపా 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 అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా నరుకుతుంది, ఏ రకంగా నడి రోడ్డులో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా మానభంగం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూటమి నేతలు, పోలీసులు, తర్వాత వాళ్ళకు సహకరించడానికి పోలింగ్ బూత్లు ఉండే ఆఫీసర్లు. ఇప్పుడు పోలీసుల పాత్ర ఏమిటంటే అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులకు వాళ్ళు కాపలాగస్తారు. అంటే ఎందుకు వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఉన్నారు, ఎందుకు దొంగ ఓట్లు వేస్తారు, లేకపోతే ఏం పని వాళ్ళకని అడుగుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ వాళ్ళు వాళ్ళని కాపాడేందుకోసం వాళ్ళ పోలీసులు పెట్టుకున్నారు. తర్వాత పోలీసులు మరొక పాత్ర ఏమిటంటే ఎవరన్నా కానీ వాళ్ళ ఓటర్ స్లిప్తో తీసుకొని పోతా అంటే ఆ ఓటర్ స్లిప్ తీసేసుకొని వీళ్ళకి ఇవ్వడం, ఎవరైతే వాళ్ళ దొంగ ఓట్లు వేయనీకి వచ్చినారో పక్క నియోజకవర్గాల వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పోలింగ్ బూత్లోకి పోయి వాళ్ళు ఓట్లు వేయడం.